గతంలో హైదరాబాద్ అంటే చార్మినార్, హుస్సేన్ సాగర్, బుద్ధ స్టాచ్యూ గుర్తుకు వచ్చేది. హైటెక్ సిటీలోని సైబర్ టవర్స్ నిర్మాణమయ్యాక సైబర్ టవర్స్ కూడా హైదరాబాద్ కు ల్యాండ్ మార్క్ గా మారాయి. లక్షల కోట్ల విలువైన ఐటీ ఎగుమతులు, వేల కోట్ల ఆదాయం, లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు. అంతకు మించి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి ప్రధాన ఆయువు పట్టుగా మారింది హైటెక్ సిటీ. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన అంశం హైటెక్ సిటీ. అంతేకాకుండా హైదరాబాద్ కు ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా ఏర్పాటైన సైబర్ టవర్స్ లోని L&T బిల్డింగ్ పూర్తయి 25 ఏళ్లు పూర్తవుతోంది కూడా. ఈ నేపథ్యంలో అసలు హైటెక్ సిటీ ఏర్పాటు ఎలా జరిగింది, 1995కు ముందు హైదరాబాద్ లో ఐటీ పరిశ్రమ ఎలా ఉండేది అనే అంశాలను తెలుసుకుందాం. ప్రస్తుతం హైదరాబాద్ లో హైటెక్ సిటీ అంటే ముందుగా గుర్తుకొచ్చేది సైబర్ టవర్స్. అందులో మొదటిది L&T APIIC సంయుక్తంగా కలిసి నిర్మించిన టవర్స్. దీని డిజైన్ ని 1997లో అప్పటి ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆమోదించింది. ఐటీ రంగానికి ల్యాండ్ మార్క్ టవర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ టవర్స్ ను 14 నెలల్లో పూర్తి చేశారు. ఆ భవనాన్ని 1999 సెప్టెంబర్ 23న అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ప్రారంభించారు. అయితే అంతకుముందు ఐటీ పరిశ్రమ హైదరాబాద్లో లేదా అనే అంశానికి వస్తే, ఈ అంశం తెలుసుకునే ముందు భారత ప్రధానులుగా చేసిన రాజీవ్ గాంధీ, పివి నరసింహారావులు ఐటీ రంగం కోసం చేసిన పనుల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం మన దేశం ప్రపంచంలోనే ఆర్థికంగా బలమైన దేశాల జాబితాలో ఉందంటే అందుకు గత ప్రభుత్వాల చర్యలు కూడా కారణమే. అందులో రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు ప్రభుత్వాల హయాంలో చేపట్టిన ఆర్థిక సంస్కరణలే ముఖ్య కారణం. ఎందుకంటే అప్పట్లో మన దేశానికి బయట దేశాలు అప్పులిచ్చే పరిస్థితి కూడా లేదు. బంగారం తాకట్టు పెట్టి బతింలాడి అధిక వడ్డీ రేట్లకు మనం ఇతర దేశాల నుండి అప్పు తీసుకోవాల్సి వచ్చేది. ఆ పరిస్థితుల్లో రాజీవ్ గాంధీ సర్కార్, పివి సర్కార్ ఆర్థిక సంస్కరణలు చేపట్టాయి. ఇక రాజీవ్ గాంధీ విదేశాలకు వెళ్లిన టైంలో, ముఖ్యంగా అమెరికా వెళ్లిన టైంలో కంప్యూటర్ల పనితీరును గమనించారు. ఇండియాకు తిరిగి వచ్చాక ఓ క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడుతూ, పర్సనల్ కంప్యూటర్లు త్వరలోనే ప్రపంచానికి విస్తరిస్తాయి. మన జనరేషన్ ఆ కంప్యూటర్లను నేర్చుకోవడం కష్టం, కానీ యంగ్ జనరేషన్కి వాటిని అందించాలని చెప్పారు. అప్పటికే పివి నరసింహారావు గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. రాజీవ్ గాంధీ చెప్పిన మాటలు పివి గారికి ఎందుకో నచ్చలేదు. పైగా మనం కంప్యూటర్లు ఎందుకు నేర్చుకోలేము అనే పట్టుదలకు వచ్చారు. దీంతో అప్పట్లోనే తన సొంత డబ్బులతో అమెరికా నుండి పర్సనల్ కంప్యూటర్ తెప్పించుకున్నారు. అది ఇప్పటిలా 8GB, 16GB ర్యామ్, LED, కర్వ్ మానిటర్ ఉండే పర్సనల్ కంప్యూటర్ కాదు. డాస్ పై పనిచేసే బ్లాక్ అండ్ వైట్ కంప్యూటర్ని, అది కూడా 8MB ర్యామ్ని ప్రత్యేకంగా తెప్పించుకున్నారు. అప్పట్లో కంప్యూటర్ కొంటే మాన్యువల్ గైడ్, ప్రోగ్రామ్ డీటెయిల్స్ ఇచ్చేవారు. 2 ఫ్లాపీలు కూడా ఉచితంగా ఇచ్చారు. ఆ వయసులో, అందులోనూ అసలు ఏమాత్రం ఐడియా లేని కంప్యూటర్ లాంగ్వేజ్ని నేర్చుకోవడం అంటే కష్టమే. కానీ అక్కడున్నది పివి నరసింహారావు గారు. ఆయనకు బహుభాషా కోవిదుడుగా, ఆర్థిక రంగ నిపుణుడిగా, మేధావిగా, ఏకసంతాగ్రహిగా, శతావధానిగా పేరుంది కూడా. తన సొంత నాలెడ్జ్తో పివి నరసింహారావు గారు 3 నెలల్లో కంప్యూటర్ డాస్ ప్రోగ్రామ్ని నేర్చుకున్నారు. కేంద్ర మంత్రిగా ఉంటూనే సొంతంగా ప్రోగ్రాం కూడా రాశారు. ఆ విషయాన్ని రచయిత వినయ్ సీతాపతి రాసిన హాఫ్ లయన్ బుక్లో రాశారు. కొన్నాళ్ల తరువాత 3 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లపై పట్టు సాధించారు. అప్పటికే కేంద్ర మంత్రివర్గమంతా పివి నరసింహారావు గారికి ఉన్న కంప్యూటర్ పరిజ్ఞానాన్ని చూసి షాక్ తిన్నారు. ఆ టైంలో రాజీవ్ గాంధీ ప్రభుత్వం పలుచోట్ల సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా STPIలని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దేశ ఆర్థిక పరిస్థితి బాగుపడాలంటే సేవా రంగానికి ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ మేరకు ప్లానింగ్ చేశారు. అయితే ఆ తరువాత కొన్నాళ్లకే రాజీవ్ గాంధీ మరణించారు. పివి నరసింహారావు గారు ప్రధాని అయ్యారు. రాజీవ్ గాంధీ హయాంలో ప్రతిపాదించిన STPIలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ IT ఆధ్వర్యంలో తొలి విడతగా 1990-91లో బెంగళూరు, పూణే, భువనేశ్వర్లలో వీటిని ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో అప్పటికే ECIL, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ రీసెర్చ్ DERL కంపెనీలున్న నేపథ్యంలో 1982 నాటికే ఇక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రంగాలకు చెందిన కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు 1-2 ఉండేవి. ఆ తరుణంలో STPIలను విస్తరించాలని పివి నరసింహారావు ప్రభుత్వం నిర్ణయించింది.
అలా 1991-92లో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కులను హైదరాబాద్, నోయిడా, తిరువనంతపురం, గాంధీ నగరాలకు విస్తరించారు. హైదరాబాద్, బెంగళూరు ఎస్టీపీఐ కేంద్రాలకు మొదటి డైరెక్టర్గా బివి నాయుడు వ్యవహరించారు. హైదరాబాద్లో వీటిని ఏర్పాటు చేసేందుకు మరో కారణం కూడా ఉంది. 1987 నాటికే హైదరాబాద్లోని బేగంపేటలో అప్పటి ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ అయిన ఇంటర్గ్రాఫ్ సంస్థ, సికింద్రాబాద్ పిఎన్టీ కాలనీలో సత్యం కంప్యూటర్ సంస్థ ఏర్పాటయ్యాయి. ఆ తర్వాతి కాలంలో సత్యం సంస్థ క్రమంగా ఎదుగుతూ వచ్చింది. 1992లో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయింది కూడా. ఆ టైంలోనే దేశంలోని ఇతర రాష్ట్రాలతో ఏపీ పోటీ పడాల్సి వచ్చింది. అప్పటికే ముంబైలో ఏర్పాటైన టీసీఎస్ 1980 నుండి డేటా సెంటర్ ద్వారా, బెంగళూరులో ఏర్పాటైన ఇన్ఫోసిస్ 1981 నుండి ప్రోగ్రామింగ్స్ ద్వారా, విప్రో 1982 నుండి ప్రోగ్రామింగ్ సర్వీసెస్ ద్వారా, చెన్నైలో ఏర్పాటైన హెచ్సిఎల్ కంపెనీ ఐటీ సేవలను అందిస్తున్నాయి. అవన్నీ పెద్ద కంపెనీలే. వాటిని తట్టుకుని ఏపీ ఎదగాలంటే మరింత ప్రోత్సాహం అవసరమనే చర్చ మొదలైంది. అప్పటికే హైదరాబాద్లోని అమీర్పేట్, బేగంపేట్, హిమాయత్ నగర్, నారాయణగూడ చాలా బిజీ సెంటర్లుగా ఉండేవి. స్టూడెంట్లు కూడా అక్కడే ఎక్కువగా ఉండేవారు. దీంతో మైత్రివనం ప్రాంతంలో కొన్ని చిన్న ఐటీ కంపెనీలు ఏర్పాటయ్యాయి. ఎస్టీపీఐ ప్రాజెక్టులో భాగంగా మొదటి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ను కూడా మైత్రివనంలో ప్రారంభించారు. అందుకోసం ప్రత్యేకంగా కంప్యూటర్ మెయింటెనెన్స్ కార్పొరేషన్ అంటే సిఎంసిను ఏర్పాటు చేశారు. ఇక సత్యం కంప్యూటర్ సంస్థ సికింద్రాబాద్లోని పిఎన్టీ కాలనీలో ఉండగా, ఇంటర్గ్రాఫ్ సంస్థ అమీర్పేట్లో ఉండేది. బేగంపేట్, హిమాయత్ నగర్, నారాయణగూడలోనూ పలు ఐటీ కంపెనీలు ఉండేవి. అప్పట్లో ఏపీ ముఖ్యమంత్రిగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఉన్నారు. సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ వివిధ చోట్ల ఉండడంతో సేవలకు అంతరాయం కలగడంతో పాటు రానున్న కాలంలో ట్రాఫిక్కి ఇబ్బంది అనే ఉద్దేశంతో అవన్నీ ఒకే చోట ఉంచాలనే చర్చ వచ్చింది. అప్పటి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ప్రత్యేక సర్వే నిర్వహించింది. ఆ మేరకు ఓ ప్రణాళిక సిద్ధం చేసిన ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రత్యేక ప్రాజెక్టు చేపట్టేలా కేంద్రాన్ని కోరింది. అందుకు ప్రత్యేకంగా అప్పట్లో హైదరాబాద్కి శివారు ప్రాంతంగా ఉండే మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ తదితర ప్రాంతాలను ఎంపిక చేశారు. అందుకు అంగీకరించిన పివి నరసింహారావు గారి ప్రభుత్వం హైదరాబాద్కు మరో 6 సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కులను కేటాయించింది. వాటి ఏర్పాటు, అమలు, సమన్వయం కోసం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. ఆ సంస్థకు ఎండీగా పార్థసారథి ఉండేవారు. అలా 1992 నాటికి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీల ఏర్పాటుకు ప్రత్యేక కార్యాచరణ ప్రారంభమైంది. ఇక హైదరాబాద్లో ఐటీ కంపెనీలన్నీ ఒకే చోట పెట్టి అడ్మినిస్ట్రేషన్ ఇంటిగ్రేషన్ చేయాలన్న లక్ష్యంతో శిల్పారామం సమీపంలోని 10 ఎకరాలను నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ప్రభుత్వం ప్రాథమికంగా కేటాయించింది. అప్పటికే శిల్పారామం ఏర్పాటైంది. దీంతో శిల్పారామం ఓవైపు, హైటెక్ సిటీ ఓవైపు పెట్టాలని నిర్ణయించారు. రాజీవ్ గాంధీ ప్రథమ వర్ధంతి రోజున అంటే 1992 మే 21న 2 భవనాలను కట్టేందుకు శంకుస్థాపన చేశారు. అందుకు 4.5 కోట్ల బడ్జెట్ను కేటాయించారు. ఆ ప్రాంతానికి హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ అంటే హైటెక్ సిటీగా పేరు పెట్టారు. తొలి ఏడాది ఏపీ నుండి 400 కోట్ల విలువైన ఎగుమతులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అప్పటికే జపాన్కు చెందిన హార్డ్వేర్ కంపెనీ ఇక్కడ తమ కార్యాలయం ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. హైదరాబాద్లో కంపెనీలు ఏర్పాటు చేయాలని కోరుతూ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సర్కార్ దాదాపు 200 ప్రముఖ కంపెనీలకు లేఖలు రాసింది. అయితే అప్పట్లో కేవలం సౌకర్యాలు కల్పించడానికే ప్రాధాన్యం ఇచ్చారు. దేశ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే కావడంతో పెద్దగా రాయితీలు ఇచ్చే అవకాశం లేదు. అలా 1992లో హైదరాబాద్ హైటెక్ సిటీ సాఫ్ట్వేర్ రంగ ప్రస్థానం మొదలైంది. తొలి ఏడాది హైదరాబాద్ నుండి ఎస్టీపీఐ ద్వారా 20 లక్షల విలువైన ఐటీ సేవల ఎగుమతులు మొదలయ్యాయి. రానున్న కాలంలో ఐటీని దృష్టిలో పెట్టుకున్న నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సర్కార్ అప్పట్లోనే ఉమ్మడి ఏపీలో 11 ఇంజనీరింగ్ కాలేజీలకు, 8 మెడికల్ కాలేజీలకు, 3 డెంటల్ కాలేజీలకు అనుమతులిచ్చింది కూడా. హైదరాబాద్లో చిప్ తయారీ ఇండస్ట్రీ పెట్టాలని, రానున్న కాలంలో ఊహించని రీతిలో సాఫ్ట్వేర్ రంగం ఎదుగుతుందని అప్పట్లోనే పివి నరసింహారావు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డిలు వ్యాఖ్యానించినట్టు చెబుతారు. అయితే ఆ తరువాత 6 నెలలకే ఉమ్మడి ఏపీలో రాజకీయ కారణాలతో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని వదిలేయాల్సి వచ్చింది. ఆయన స్థానంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అమలైన పథకాలను, పనులను కోట్ల విజయభాస్కర్ రెడ్డి సర్కార్ కొనసాగించింది. ఇక ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం, ఎన్టీఆర్ సీఎం కావడం, టీడీపీలో ఎన్టీఆర్ పట్ల అసమ్మతి కారణంగా చంద్రబాబు నాయుడు సీఎం కావడం, ఇవన్నీ జరిగాయి. చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాక ఐటీ పరిశ్రమ మరింత పుంజుకుంది.
అదే టైంలో అంతర్జాతీయంగా కూడా ఐటీ రంగంలో రెండంకెల వృద్ధి సాధించింది. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సర్కార్ హయాంలో చేపట్టిన పనులను చంద్రబాబు సర్కార్ కొనసాగించడంతో పాటు సైబర్ టవర్స్ నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. 14 నెలల్లో ఆ టవర్ ని పూర్తి చేశారు. 1998 నవంబర్ 22న అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఈ టవర్స్ ని ప్రారంభించారు. అదే సమయంలో అంతర్జాతీయంగా కూడా టెక్నాలజీకి ప్రాధాన్యం పెరిగింది. ఇక 1992-95 మధ్యకాలంతో పోల్చితే 1999 నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంచెం మెరుగుపడింది. అదే టైంలో ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్య కూడా 1992 నాటితో పోల్చితే ఎక్కువైంది. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ప్రభుత్వం మంజూరు చేసిన 11 ఇంజనీరింగ్ కాలేజీల అనుమతులు రద్దు చేసిన చంద్రబాబు సర్కార్ కొత్తగా 30 కాలేజీలకు అనుమతులిచ్చింది. కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్లకు ప్రాధాన్యం ఏర్పడింది. 1991లో ఎస్టీపీఐ ఏర్పాటయ్యాక వరుసగా 8 ఏళ్ల పాటు 100% వార్షిక వృద్ధిని సాధించింది. చంద్రబాబు సీఎం అయ్యాక మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్తో పాటు ప్రపంచంలోని అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీల యజమానులతో చంద్రబాబు సర్కార్ నెగోషియేషన్స్ చేసేది. బిజినెస్ సమ్మిట్స్లోనూ హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ని ప్రమోట్ చేసేవారు. 1995 నాటికి దేశంలో సాఫ్ట్వేర్ సేవలు అందించడంలో హైదరాబాద్ 3వ స్థానంలో నిలిచింది. అయితే అప్పట్లో దేశవ్యాప్తంగా ఐటీ సేవలు 1000 కోట్లు దాటేవి కాదు. 1994లో బెంగళూరుకు హైదరాబాద్కు ఐటీ ఎగుమతుల్లో తేడా 250 కోట్లు మాత్రమే. అంటే బెంగళూరు హైదరాబాద్ కంటే ముందంజలో ఉంది. ఇక భౌగోళికంగా హైదరాబాద్లో ఉన్న వాతావరణం, భూముల లభ్యత, ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలపై అంతర్జాతీయ వేదికలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేవారు. Y2K సమస్య కూడా హైదరాబాద్ సాఫ్ట్వేర్ రంగానికి కలిసి వచ్చింది. ఆ సమస్యను పరిష్కరించేందుకు హైదరాబాద్లోని సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా తోడ్పాటును అందించాయి. అదే టైంలో చెన్నైలో రాజకీయ అనిశ్చితి కూడా అప్పటి ఉమ్మడి ఏపీకి కలిసి వచ్చింది. ఇక ఇండియా నుండి సాఫ్ట్వేర్ ఉద్యోగులు చాలా మంది అమెరికాకు వెళ్లేవారు. అందులో సింహభాగం ఏపీ, కర్ణాటక నుండి ఉండేవారు. అప్పట్లో ఏపీకి పోటీగా కర్ణాటక ప్రభుత్వం కూడా పలు సంస్కరణలు చేపట్టింది. ట్రాఫిక్ రద్దీకి పరిష్కారం, కొత్త ఫ్లైఓవర్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన లాంటి చర్యలు ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు చేపట్టాయి. ఇక పలు మొబైల్ కంపెనీలతో చర్చించి ఇంటర్నెట్ సౌకర్యం కూడా విస్తరించింది చంద్రబాబు నాయుడు సర్కార్. ఒక రకంగా చెప్పాలంటే సాఫ్ట్వేర్ కంపెనీల విషయంలో ఏపీ వర్సెస్ కర్ణాటక అన్నట్లు అప్పట్లో పోటీ ఉండేది. ఆ తరువాత అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ కారణంగా హైదరాబాద్ నుండి ఐటీ ఎగుమతులు తగ్గాయి. 2001లో 85%, 2002లో 42% వృద్ధి నమోదైంది. 2003-04 సమయానికి హైదరాబాద్ నుండి ఐటీ ఎగుమతుల విలువ 2500 కోట్లు దాటింది. ప్రస్తుతం అయ్యే ఐటీ ఎగుమతులతో పోల్చితే ఆ మొత్తం తక్కువే అనిపించినా అప్పటి పరిస్థితుల ప్రకారం చూస్తే దేశంలో హైదరాబాద్ ది సెకండ్ ప్లేస్ అని చెప్పవచ్చు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలను ఆకర్షించడంతో పాటు వెల్త్ క్రియేషన్, అభివృద్ధి పనుల్లో భాగంగా ఔటర్ రింగ్ రోడ్, శంషాబాద్ ఎయిర్పోర్ట్, బయోడైవర్సిటీ పార్క్, మెడికల్ హబ్, హోటల్స్ ఏర్పాట్లు, ఇలా పలు రంగాల్లో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు ప్రణాళికలు వేసింది. శంషాబాద్ ఎయిర్పోర్టు కూడా అప్పట్లోనే భూసేకరణ జరిగింది కూడా. అప్పట్లో ఇండియా సిలికాన్ వ్యాలీగా హైదరాబాద్ పేరును కూడా చెప్పేవారు. చంద్రబాబును సీఈఓగా పిలిచేవారు కూడా. ఆ టైంలో దాదాపు 240కి పైగా కంపెనీలు హైటెక్ సిటీలో ఏర్పాటయ్యాయి. అప్పుడే ఈ ప్రాంతానికి సైబరాబాద్ అని పేరు పెట్టారు. ఇక 2004 తర్వాత ఉమ్మడి ఏపీకి వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయ్యారు. ఆయన సీఎం అయ్యాక కూడా ఆ ప్రాజెక్టులు కొనసాగాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో మొదలైన కొన్ని పనులు వైఎస్ హయాంలో పూర్తయ్యాయి. అందులో హైటెక్ సిటీలోని లక్ష్మీ టవర్స్ కూడా ఒకటి. 2008 నాటికి పలు బిల్డింగ్లు పూర్తయ్యాయి. నగరాన్ని విస్తరించారు. ఔటర్ రింగ్ రోడ్ పనులు కూడా మొదలయ్యాయి. శంషాబాద్ విమానాశ్రయ పనులు చంద్రబాబు హయాంలో స్టార్ట్ కాగా వైఎస్ హయాంలో పూర్తయ్యాయి. ఇక అంతర్జాతీయంగా ఐటీకి మరోసారి భూమి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని సేవలు ఆన్లైన్ అవ్వడం మొదలయ్యాయి. ఇంటర్నెట్ సౌకర్యం గ్రామాలకు కూడా విస్తరించింది. టెలిఫోన్ ప్లేస్లో స్మార్ట్ ఫోన్లు రావడం మొదలయ్యాయి. దీంతో కంపెనీలు హైదరాబాద్కు రావడం పెరిగింది. వైఎస్ హయాంలోనూ హైటెక్ సిటీని చాలా విస్తరించారు. ఇక ఆ తర్వాత అంటే 2009 తర్వాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమం టైంలో, సకల జనుల సమ్మె టైంలో మినహా ఎక్కడా ఐటీ సేవలకు విఘాతం కలగలేదు. ఇక 2014 తర్వాత అంటే రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ ఐటీ రంగం మరింత విస్తరించింది. 1992లో 67 ఎకరాల ప్లానింగ్తో మొదలైన హైటెక్ సిటీ ఈ 30 ఏళ్ల కాలంలో ప్రస్తుతం వందలాది ఎకరాలకు విస్తరించింది. కొన్ని కిలోమీటర్లకు వ్యాపించింది.
విప్రో జంక్షన్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామ్గూడ దాటి టీసీఎస్ టవర్స్ వరకు హైదరాబాద్కు 3 వైపులా ఐటీ కంపెనీలు విస్తరించాయి. ప్రస్తుతం దేశంలోనే ఐటీ రంగంలో హైదరాబాద్ టాప్లో ఉంది. కేవలం ఐటీ రంగంలోనే కాదు, ఫార్మా ఇండస్ట్రీలోనూ హైదరాబాద్ ముందంజలో ఉంది. ఇది హైదరాబాద్ హైటెక్ సిటీకి సంబంధించిన చరిత్ర.